వెల్కమ్ టు NS TV. నా పేరు మోనిక. ముందుగా హెడ్లైన్స్. మైసమ్మ పోచమ్మ గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డ్ కౌండిన్యా ఎన్క్లేవ్ కాలనీలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ మొదటి రోజు మంగళవారం యజ్ఞం హోమం నిర్వహించడం జరిగిందని, రెండో రోజు అందరికీ ఇష్టమైన మైసమ్మ పోచమ్మ దేవతామూర్తుల యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, చివరి రోజు మైసమ్మ పోచమ్మ గ్రామ దేవతలకు బోనాల పండుగ జాతర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శుభ శోభన యాత్ర అభిదిష్టమృతం యతః అథరే సంతశత్రవదేవా అధిబ్రువన్న అయం చక్రం అయం ముహూర్త సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానా భగవాన్ ఎవరు గట్టిగా అంటే వాళ్ళకే టిఫిన్ అనని వాళ్ళకు ఉండదు. గట్టిగానండి. బాబు చెట్టు పని విడిచి అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. మీరు అక్కడి నుంచి కూడా అంతా తీసుకోవచ్చు. ఇప్పుడు దుర్గా దేవీ శరణమహం ప్రపద్యే నమః అగ్నే త్వం పారయానందో అస్మాన్ స్వస్తి హిరతు దుర్గా విశ్వా పూష్ట పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయతనయాయ సంయోః విశ్వామినో దుర్గః జాతవేద शर्मदा शंभुमोहिनी धराधर सुता धन्या धर्मिणी धर्मवर्धिनी लोकादेता गुणादेता सर्वादेता शमात्मिका సారాయిచ్చే మమ్మ దేవి నీ కోసం అమ్మా కరుణించవే మాయమ్మ. లోనే ఉన్నది సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని శరీరమునకంతటికి ఏది ముఖ్యం అనంటే అన్ని అవయవాలు ముఖ్యమైనప్పటికీ అందులో తల భాగమే చాలా ముఖ్యమైనది. అందులో కళ్ళు చాలా ముఖ్యమైనవని మన పెద్దలు చెప్పినట్టు ఇక్కడ రెండు కళ్ళుతో సమానమైన ఒక పోచమాంబ ఒక మైసమాంబ అవతరించబోతున్నారు. ఇక్కడ గణపతి తల వంటి వాడు మొత్తం కామారెడ్డి పట్టణానికి. ఆ తలలో ఇద్దరు వీళ్ళు కనుల వంటి వాళ్ళు. అటువంటి దివ్యమైన ఈ మహత్తరమైన క్షేత్రము ఎంత సంకల్ప సిద్ధి అనంటే మన చీటి పాండురంగారావు గారు వారి కుటుంబ సభ్యులు ఎప్పుడో ఒకప్పుడు ప్రతిజ్ఞ చేసినారు. అసలు ఈ కాలనీలో ఈ పడీతిగా పడి ఉన్న ఈ ప్రాంతంలో ఏదో ఒక వైభవం జరగాలని అనుకున్నారు. మొత్తానికి సమస్త భక్తులు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళందరి వరకు పూర్తి సహాయ సహకారాలు అందించినారు. అట్లా అందరినీ కలుపుకొని అందరినీ పలకరిస్తూ అందరినీ ప్రేమభావంతో చూస్తూ అందరి యొక్క చిన్న చిన్న ఆర్థిక సహాయాల దగ్గర నుంచి శారీరక సేవల దగ్గర నుంచి మొత్తానికి అందరినీ కలుపుకొని తీసుకొని ఈ మహత్తరమైన మహాక్షేత్ర నిర్మాణం
జరిగింది. ఇది ఆయన ఒక్కడిది కాదు, నా ఒక్కడిది కాదు, నీ ఒక్కడిది కాదు, సమస్త భక్తులది, పిల్లలది, పెద్దలది, ముసలి వాళ్ళది, ముతక వాళ్ళది, తరతరాల మన వంశములకు సంబంధించింది అని అందరికీ కూడా చెప్తూ, అందరినీ ఆశీర్వదిస్తూ, అందరూ నవ్వుతూ చిరునవ్వుల మధ్య, చప్పట్ల మధ్య, గట్టి మేళాల మధ్య కుడికాలు పెట్టి లోపలికి ప్రవేశం. ఆడవాడికి అనుగ్రహించే మన ఆత్మీయమైన ఇంటి దేవతలు, ఊరి పొలిమేరలో ఉన్న దేవతలు అనంటే రక్షకులైనటువంటి ఒక దేవతలు, పాడి పంటలకు నిలయమైన దేవతలు, పశువులను కాపాడే దేవతలు, సర్వప్రాణులకు మేలు కలిగించే దేవతలు. మనం ఎటన్నా ప్రయాణం చేసే సమయంలో ఊరి పొలిమేరలో ఉన్నటువంటి మైసమాంబ, పోచమాంబ, ఇట్లాంటి ఎల్లమాంబల అనుగ్రహం కోరి గనుక వెళితే ఏ పనైనా సంపూర్తిగా పూర్తవుతుంది. మళ్ళీ ఆ పని పూర్తవడమే కాదు, క్షేమంగా ఇంటికి కూడా తిరిగి వచ్చే ఒక అద్భుతమైన సన్నివేశం జరుగుతుంది. ఆ అమ్మవార్ల దేవాలయాలలో పైన శిఖరము కొరకని, ఆ గోపురాల మీద పెట్టడం కొరకని ఇద్దరి శిఖరములను మనమందరం ఊరేగింపుతో తీసుకొని వచ్చినాము. అట్లాగే యంత్రములు ఎక్కడున్నాయి? యంత్రములను కూడా మనము భక్తి శ్రద్ధలతో ఇక్కడికి అమ్మవార్ల ప్రతిష్ట కొరకు తీసుకొని వచ్చినాము. రేపటి రోజు భక్తులందరూ కూడా వేల సంఖ్యలో కామారెడ్డి పట్టణమే కాదు, కామారెడ్డి చుట్టుపక్కల ఉండేటువంటి సమస్త భక్తులందరూ కూడా వేల సంఖ్యలో ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ కూడా విజ్ఞాపన చేస్తూ, మరి బ్రాహ్మణోత్తముల పక్షాన, ఇక్కడ మహిళల పక్షాన, దేవాలయ యాజమాన్యం పక్షాన, ఆబాల గోపాల వృద్ధుల వరకు అందరి ధార్మికుల పక్షాన మేము సవినయంగా అందరికీ ఆహ్వానాన్ని పలుకుతున్నాం. కనుక అందరికీ